హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో వచ్చి చికెన్ పచ్చడి అన్నమాట. చాలా ఈజీగా ఫాస్ట్గా చేసుకునేట్టు చెప్తాను. నేను ఒక కేజీ చికెన్కి మీకు చెప్తున్నాను. నేను ఒక కేజీ చికెన్ తీసుకున్నాను. దాన్ని శుభ్రంగా 2-3 సార్లు కడుక్కొని దాంట్లో కొంచెం ఉప్పు పసుపు వేసి ఇట్లా పొయ్యి మీద పెట్టాను. చక్కగా వాటర్ వస్తున్నాయి చూసారా. ఆ వాటర్ అంతా ఇనికిపోయేట్టు మనం స్టవ్ మీద హైలో పెట్టుకోవాలి. మూత పెట్టద్దు. దానికి ఇప్పుడు కావాల్సిన మసాలా చెప్తున్నాను. మెంతులు, ధనియాలు, జీలకర్ర, ఆవాలు అన్నీ 2 స్పూన్లు తీసుకోవాలి. మెంతులు మాత్రం 1/2 స్పూన్ తీసుకోండి. యాలక్కాయలు 4, చెక్క ఒక పెద్దదైతే 1 అంగుళం తీసుకోండి, లేకపోతే 2 అంగుళాలు తీసుకోండి. ధనియాలు, జీలకర్ర అన్నీ 2 స్పూన్లు అనమాట తీసుకుని అన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఒక 15 లవంగాలు, యాలకులు ఒక 4 వేసుకోండి, సరిపోతుంది. అన్నీ నేను ఇప్పుడు ఏదైతే స్పూన్తో ఎంచుతున్నానో దాంతో అన్నీ 2 స్పూన్లు. మెంతులు ఒక్కటే 1/2 టీ స్పూను, లవంగాలు ఒక 15, చెక్క ఒక అంగుళం. ఓకేనా. అన్నీ ఇట్లా ఏం చేసేసుకుని చల్లారి పెట్టుకోవాలి, పక్కన పెట్టేసుకుని. ఈ లోపల మనకి చికెన్ కూడా పక్కన బాయిల్ అవుతూ ఉంటుంది. ఒక పక్క చికెన్ బాయిల్ అవుతుంది. ఇది ఎట్లా వేగిందంటే పచ్చిదనం పోయేట్టు స్లోగా పెట్టుకుని ఈ మసాలా దినుసులు వేయించుకోవాలి. చికెన్లో వాటరు తగ్గుతుంది మెల్లిగా. మనకి ఇటుపక్క మసాలా దినుసులన్నీ వేగుతున్నాయి. దగ్గరుండి జాగ్రత్తగా వేయించుకోవాలి, మాడిపోతే టేస్ట్ మారిపోతుంది. మళ్ళీ లో ఫ్లేమ్లో పెట్టుకుని స్లోగా దగ్గరుండి వేయించుకోండి. మీకేమన్నా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్లో చెప్పండి, నేను చెప్తాను. ఇదిగో చూసారా, చికెన్ మనకి చక్కగా నీరంతా పోయింది. ఇందాక ఎంత వాటర్ ఉన్నాయో ఇప్పుడు వాటర్ అంతా పోయింది. అట్లా అంత వాటర్ ఇంకిపోయేట్టు చూసుకోవాలన్నమాట. ఎక్కువ తిప్పొద్దు, మళ్ళీ ముక్క కూడా ఇట్లా ముక్కలు అయిపోతుంది. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం. ఇవి చల్లారి పెట్టాలి. ఈ లోపల మనము అది మిక్సీ పట్టుకోవాలి. ఈ 2 ఇప్పుడు పక్కన పెట్టేసుకొని, ఇది చల్లారిపోయింది, నేను మిక్సీ పట్టేస్తున్నాను. అన్నీ మిక్సీ జార్లో వేసేసుకొని ఆవాలు, మెంతులు, ధనియాలు, జీలకర్ర, చెక్క, యాలకులు, లవంగాలు అన్నీ ఇట్లా వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని వేయించుకోవాలి. చికెన్ అంతా చూసారా నీరు లేకుండా ఉంది. నీరు తగిలితే పచ్చడి పాడైద్ది. దీనికి వేరుశనగ నూనె వాడచ్చు, లేకపోతే నువ్వుల నూనె వాడచ్చు. నేను వేరుశనగ నూనె వాడుతున్నాను. అట్లా స్టవ్ ఆన్ చేసుకుని దాంట్లో పాన్ పెట్టేసుకుని మనం ఎందులో అయితే పచ్చడి కలుపుకోవాలనుకుంటున్నామో అది పెట్టేసుకుని దాంట్లో ఆయిల్ పోసుకోవాలన్నమాట. ఆయిల్ పోసుకుని ఆయిల్ బాగా హీట్ అవ్వనియాలి. వేరుశనగ నూనె కొంచెం నురుగు వస్తుంది చూసారా. నాకు వేడైపోయింది. ఇప్పుడు ఈ పీసెస్ అన్నీ వేసేసుకుని జాగ్రత్తగా వేయించుకోవాలి. ఒకేసారి వేసేయచ్చు. నాకు ఒక చేత్తో వీడియో తీస్తున్నాను కాబట్టి నేను ఆ చేత్తో వేస్తున్నాను అనమాట. అన్నీ వేసేసి ముక్కలన్నీ చక్కగా ఎక్కువ తిప్పద్దు, తిప్పితే ముక్క ఇరిగిపోద్ది. ఇప్పుడు ముక్కలన్నీ వేసేద్దాము. చికెన్ ముక్కలన్నీ వేసేసి వేయించుకుందాం. మీకు కుదిరితే వేరుశనగ నూనె తెచ్చుకోండి, నువ్వుల నూనె ఉన్నా వేసుకోవచ్చు, ఇంకేం లేకపోతే మామూలు ఆయిల్ అయినా వేసుకోవచ్చు. కానీ వేరుశనగ నూనె చాలా బాగుంటుంది. ఇప్పుడు చల్లారిపోయిన మిశ్రమాన్ని అంతా మిక్సీ పట్టుకున్నాను. ఇప్పుడు నేను చూపించే టీ స్పూన్తో 4 స్పూన్లు ఉప్పు, తర్వాత నేను 6 స్పూన్లు కారం వేసుకున్నాను. ఒక 3 ఇంట్లో కూర కారం, ఒకటి పచ్చడి పట్టడానికి బయట మార్కెట్లో దొరుకుతుంది కదా ఆ కారం. అల్లం వెల్లుల్లి పేస్ట్ 3 స్పూన్లు, నిమ్మకాయలు వచ్చి 5 తీసుకున్నాను పులుపుని బట్టి. మనకి ముక్కలు చూపిస్తున్నాను మీకు చూడండి. ఆయిల్ నురుగు ఎందుకు వస్తుందంటే వేరుశనగ నూనె కాబట్టి నురుగు వస్తుంది. పచ్చడికి చాలా టేస్ట్ కూడా ఉంటుంది, మనకి నిలవ ఉంటుంది బాగా. ముక్కలు ఎర్రగా అవుతున్నాయి, కలర్ మారిని చూసారు కదా. ఇంకొంచెం వేయించుకోవాలి. ఓకేనా, జాగ్రత్తగా వేయించుకోండి. ఇప్పుడు నిమ్మకాయలు వచ్చి నేను మీడియం సైజు 5 తీసుకున్నాను. నా దగ్గర కాయలు మీకు కనపడుతున్నాయి కదా, చిన్నగా ఉన్నాయి. మీ దగ్గర ఒకవేళ పెద్దవి ఉంటే 4 సరిపోతాయి. నేనైతే 5 తీసుకున్నాను. మనం ఇప్పుడు నిమ్మకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం అన్నీ రెడీగా పెట్టుకున్నాం. మనం వేసుకున్నాం మసాలా. ఓకేనా, అన్నీ రెడీగా ఫస్ట్ పెట్టుకుంటే మనకి పచ్చడి తొందరగా అయిపోతుంది. చూసారా ముక్కలు రంగు మారిపోయినాయి, నురుగు వస్తుంది. ఆయిల్ కూడా మంచి ఆయిల్ అయితే అట్లా నురుగు వస్తుంది, పచ్చడి కూడా మంచి టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు మనం ముక్కల్ని ఇంకొక 2 మినిట్స్లో సపరేట్ చేసేద్దాం. జాగ్రత్తగా జాలి గంటె తీసేసుకుని
చక్కగా నూనె లేకుండా అన్నీ తీసుకుని ముక్కలు సపరేట్ చేసుకుందాము. ముక్కల్ని ఎక్కువ తిప్పద్దు, బ్రేక్ అయిపోతే. గెంటి కూడా ఇట్లా వెడల్పుగా ఉండే గెంటిని పెట్టుకోండి. అంటే గుంట గెరిట్లో అట్లా పెట్టకుండా ఇలా గెంటి అయితే ముక్క ఇరగకుండా బ్రేక్ అవ్వకుండా ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ముక్కల్ని సపరేట్ చేద్దాం ఆయిల్ నుంచి. స్టవ్ ఏం ఆఫ్ చేయొద్దు, స్టవ్ సిమ్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ముక్కలన్నీ తీసేద్దాం ఇప్పుడు. ఓకేనా, చూడండి ఇప్పుడు నేను ఇట్లా అట్లా గెంటి తీసుకొని మనం అప్పడాలు వడియాలు తీస్తాం కదా, దాంతో తీసేసుకొని అన్నీ నేను ఇందాక కుక్కర్ పక్కనే పెట్టుకున్నాను. అది ఉడకబెట్టిని చికెన్ మనం నీళ్ళని పోయేట్టు ఉడకబెట్టాము కదా, ఆ కుక్కర్లోనే ఇప్పుడు వేసుకుంటున్నాను. దాంట్లో వాటర్ ఏమి లేవు కదా. ఇప్పుడు అన్ని ముక్కలన్నీ తీసేసి అందులో వేసేస్తున్నాను. ఓకేనా, చూడండి అన్నీ తీసేసుకుందాం. చూడండి ముక్కలన్నీ నేను నూనెలోంచి సపరేట్ చేశాను. ఇప్పుడు అదే నూనెలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. నూనె ఎక్కువ ఉందని ఏమనుకోవద్దు, పచ్చడి కదా, నిలవ పచ్చడి, నూనె ఎక్కువగానే ఉండాలి. ఇప్పుడు మనం 4 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాం కదా, ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే స్లోగా అందులో వేసుకోండి. ఫ్రెష్గా నూరి వేసుకోండి, పచ్చడి చాలా బాగుంటుంది. బయట కొన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే అసలు వేయొద్దు, పచ్చడి పాడైపోతుంది. ఇప్పుడు దీని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఒక 2-3 మినిట్స్ ఉంటే చాలు, ఎందుకంటే నూనె వేడిగా ఉంది కదా మంది, తొందరగా రోస్ట్ అయిపోద్ది అనమాట. చూసారా, అయిపోయింది, ఆల్రెడీ వేగిపోయింది. ఇట్లా ముద్దలు లేకుండా మంచిగా వేయించేసుకోండి, మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు తర్వాత మనం వేయించి పెట్టుకున్న ముక్కలు ఉన్నాయి కదా, అవన్నీ ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించడం అయింది, పచ్చివాసన పోయింది. ఇప్పుడు వేయించిన ముక్కలన్నీ మనం పక్కన పెట్టుకున్నాం కదా, ఇవన్నీ ఇప్పుడు ఆయిల్లో వేసేసుకోవాలి. వేసేసుకుని స్లోగా తిప్పేసుకోవాలన్నమాట ఒక్కసారి. చూసారా పీసెస్, మనం ఫస్ట్ బాయిల్ చేసినప్పుడు చాలా చికెన్ ఉంది, రోస్ట్ అవగానే చాలా కొంచెం అయిపోయింది. కానీ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఎలా అయితే చెప్పానో మీకు వీడియోలో అలానే చేసుకోండి. చూసారా, ఇప్పుడు ముక్కలన్నీ వేసేగానే ఒకసారి తిప్పేసుకున్నాను. స్టవ్ మాత్రం సిమ్లోనే ఉంచండి. ఆల్రెడీ మన ఆయిల్ చాలా వేడిగా ఉంది కదా, ఆ ముక్కలు వేగటానికి మనకి చాలా టైం పట్టింది. కానీ ముక్కలు ఏం చేయటం అయిపోతే చాలా తొందరగా అయిపోతుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ముక్కలు కలిసినాయి కదా, ఇప్పుడు ఉప్పు, మనం రెడీగా పెట్టుకున్న కారం వేసేసేయాలి అదే నూనెలో. నేను ఇప్పుడు వేసేస్తున్నాను. చూడండి స్లోగా అంతా పైకి ఎత్తేయకుండా కిందకి దించి వేసుకోండి, మళ్ళీ కారం కంట్లో పడుతుంది. ఓకేనా, ఇప్పుడు మొత్తం వేసేసుకుని తిప్పేసుకోండి ఒకసారి ముక్కలు అన్నిటికీ పట్టేట్టు. మన నూనె, ముక్కలు, ఉప్పు, కారం అన్నీ కలిసిపోవాలన్నమాట. స్లోగా తిప్పేసుకోండి, రౌండ్గా అట్లా తిప్పేసుకుంటే బాగా నూనె కూడా వేడిగా ఉంటుంది. జాగ్రత్తగా తిప్పేసుకోండి. నేను మొత్తం ఇప్పుడు కలిపేస్తున్నాను. చూసారా, నూనె, ముక్కలు, ఉప్పు, కారం అన్నీ కలిసిపోయినాయి. ఉప్పు మనం చూసుకుని చల్లారిన తర్వాత సరిపోకపోతే కొంచెం కలుపుకుందాము. నూనె సరిపోయినా వేసుకోవచ్చు. నూనె ఎంత వేయలేదో నేను చెప్పలేదు కదా, ఒక హాఫ్ పడుతుంది. కేజీ ప్యాకెట్లో హాఫ్ వేసుకోండి. తర్వాత మనం మసాలా నూరి పెట్టాము కదా, పొడి మసాలా, అదంతా వేసేసుకోండి. నూనె మనం వాటర్ తాగే గ్లాస్ ఉంటుంది కదా, ఆ గ్లాస్ నిండా పోసుకుంటే సరిపోతుంది. అంటే నూనె ప్యాకెట్, కేజీ ప్యాకెట్ ఉంటుంది కదా, దాంట్లో సగం పోసా నేను. మీకు ఆయిల్ చెప్పడం మర్చిపోయాను. ఏ ముక్కలు వేయించడానికి పచ్చడికి అదే నూనె, పోసిన నూనె సరిపోయింది నాకైతే. సరిపోకపోతే మళ్ళీ మనం కలుపుకోవచ్చు, కాసి చల్లార్చి కలుపుకోవచ్చు తర్వాత. ఓకేనా, నేను ఒక గ్లాస్ ఆయిల్ పోసాను. ఇప్పుడు అన్నీ కలిసేట్టు కలిపేసుకుని నేను స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇప్పుడు ఈ నిమ్మకాయలని మనం జ్యూస్ చేసుకుందాం. చూసారా, పచ్చడి చాలా బాగుంది. ఇప్పుడు అంత నూనె ఉంది కదా, కాసేపు అయితే చల్లారిపోద్ది. చూసారా, ఇప్పుడు నేను నిమ్మకాయలను కూడా జ్యూస్ చేసుకుంటున్నాను. గింజలు లేకుండా జాగ్రత్తగా తీసుకోండి. నేను అందుకే ఆ నిమ్మకాయని వడగట్టేదాంతో అట్లా జ్యూస్ తీసుకున్నాను. ఈ పచ్చడి అంతా ఇప్పుడు చల్లారి పెట్టుకున్నాను. చల్లారిపోయింది పచ్చడి అంతా. బాగా చల్లారిన తర్వాతే మనం నిమ్మకాయ జ్యూస్ని కలపాలి. చూసారా, ఇప్పుడు నేను నిమ్మకాయ జ్యూస్ అంతా పచ్చడిలో కలిపేసి మొత్తం కలిసేట్టు జాగ్రత్తగా కలిపేసుకోవాలి ఇప్పుడు పచ్చడిని.
గింజలు లేకుండా వేసుకోండి. గింజలు ఉంటే మళ్ళీ చేదైపోద్ది. పచ్చడి వేడిగా ఉన్నప్పుడు నిమ్మకాయ వేసినా కూడా చేదైపోద్ది పచ్చడి అంతా. జాగ్రత్తగా చల్లారనిచ్చి ఈ లోపల మీరు అక్కడ అన్నీ క్లీన్ చేసుకునేసరికి పచ్చడి మీకు చల్లారిపోద్ది. తర్వాత నిదానంగా ఆ జ్యూస్ తీసేసుకుని కలిపేసుకోండి. మన చికెన్ పచ్చడి రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో మంచిగా తినచ్చు. దీన్ని మంచిగా ప్లాస్టిక్ దాంట్లో కాకుండా గాజు సీసాలో స్టోరేజ్ చేసుకోండి. ఇప్పుడు 2 రోజుల వరకు అది కదపకుండా అట్లానే ఉంచండి. కనీసం ఒక్క రోజైనా సరిపోద్ది. చూసారా, ఇప్పుడు నేను ఇట్లా తడిలేని గాజు సీసాలో నేను స్టోరేజ్ చేసుకుంటున్నాను. అట్లా స్టోరేజ్ చేసుకుంటే మనకు ఒక 2 months వరకు ఉంటుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్, ఇంకా బెల్ ఐకాన్ నొక్కితే ఫోన్ పగలకుండా ఉంటే చాలు.